అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలో జరుగుతున్న కొన్ని దందాల గురించి, కొన్ని అంటే ఒక్క దందా గురించే మన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న తీసుకొచ్చిండు. ఆ దందా ఏంది, అసలు ఏంది ఆ కథ చూద్దాం. ఇక గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక దందా, అనుమతి లేకుండా ఇసుక రిచ్చులు, అధికార పార్టీ నేత కనుసన్నాల్లో రవాణా. మంచిదే. ఇక మేడ్పల్లి గోదావరి రీచ్ నుంచి ఇసుక తవ్వకాలు, ఇసుక ట్రిప్పులను నమోదు చేసుకుంటున్న వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఎవరు పెట్టిరో తెలియదు, వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, కానీ అధికార పార్టీ నేత అండదండలతోటే నడుతుంది అన్నట్టుగా ఈ అన్న చెప్తాడు. నిజంగా గతంలో చూసుకుంటే గోదావరి ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి నదిలా నీళ్లు కనబడేవి. ఇప్పుడు నీళ్లు అనేది లేదు, మరి ఇసుక కనబడుతుంది. కాబట్టి ఇక అధికార పార్టీ నాయకులు అని చెప్తారు. మరి అధికార పార్టీ నాయకుల లేకపోతే అధికార పార్టీ నాయకులతోటి అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా కలిసి ఈ దందా ఎత్తారా అనేది తెలియదు, కానీ మనకైతే ఈ అన్న వార్త పట్టుకొచ్చిండు. నిజంగా గోదావరి కన్నా అనేక అక్రమ దందాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది దానికి అధికారం అనే పార్టీ అనేది కలపడం, ఏదో ఒకటి ఏది ఉంటే దాన్ని కలుపుకొని పోయి ఆ యొక్క వ్యవస్థ నడిపించడం. మరి నిజంగా ఏంటి, ఎట్లాంటి కథలు జరుగుతున్నాయి ఏంటిది అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా ఏంటంట, గోదావరి నదీ తీరంలో ఇసుక అక్రమంగా నడుస్తుంది. రామగుండం మండలం మేడ్పల్లి శివార్లో గోదావరి తీరంలోని ఇసుక రిచ్ నుంచి కొన్ని రోజులుగా ట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. మేడ్పల్లి శివార్లోని రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు అనుమతి లేకున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకుడి పలుకుబడితో ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. జిల్లాలో 6 ఇసుక రిచ్చులకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాంతంలో అంతర్గ్రామ మండలం గోలివాడ రిచ్కు మాత్రమే అనుమతి ఉంది. అయితే మైనింగ్, రెవెన్యూ శాఖలు అనుమతి లేకుండానే మేడిపల్లి శివార్లో నుంచి ఇసుకను తరలిస్తున్నారు. నదిలో నీరు పుష్కలంగా ఉండడంతో ఇసుకను తరలించలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గోదావరి నీరు లేకపోవడంతో ప్రభుత్వం ఇసుక రిచ్చులకు అనుమతి ఇచ్చి ఉచితంగా సరఫరా స్కీమ్ను అమలు చేసింది. ఇది కూడా కేవలం సొంత ఇంటి నిర్మాణాలకు మాత్రమే ఇసుకను సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక జిల్లా మొత్తంలోనే 6 పెద్దపల్లి జిల్లాలోనే 6 ఇసుక రిచ్చులు అనేటివి ఉన్నాయట. వాటికి మాత్రమే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అనుమతి ఇచ్చింది. ఇక ఈ గోలివాడ కాడ మేడ్పల్లి కాడ పెట్టిన ఈ ఇసుక తరలించే రిచ్చులకు పర్మిషన్ లేదు. మరి రెవెన్యూ అధికారులు నిద్రపోతారు. అదే విధంగా మైనింగ్ శాఖలు వాయింతకు చూడరు, ఎందుకంటే మరి వాళ్ళకి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి కాబట్టి. మరి ఏదైనా కూడా మున్సిపల్ తీసుకున్నా కదే, రెవెన్యూ తీసుకున్నా అదే, సబ్ రిజిస్ట్రార్ అయినా అదే పరిస్థితి. లేదంటే నువ్వు ఏ శాఖ కన్నావో, సింగరేణి సంస్థలకు తర్వాత ఎన్టీపీసీలకు హెచ్సిఐలకు తెలంగాణ పవర్ ప్లాంట్లకు ఏదైనా అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటాయి ఖచ్చితంగా. మరి ఈ అధికార పార్టీ నాయకులు ఏంది, ఈ అండదండలు ఉండుడేంది, మరి సామాన్య ప్రజల పరిస్థితులు ఏంది, ఏ విషయాన్ని గురించి అయినా కూడా ఈ ప్రభుత్వమే ఏర్పడింది, ఈ ప్రభుత్వ నాయకులే చేసిరు కాదు. గతంలో గిదే కథ, ప్రస్తుతం గిదే కథ. మరి ఏ కథను తీసుకున్నా కూడా ప్రభుత్వాలు మారిన ప్రజా జీవితాలు అయితే మారే పరిస్థితి అయితే ఏడ కనబడదు. ఈ ఇసుక కొన్ను సామాన్య ప్రజలకి ఏందంటారా, ఇసుక కొన్ను సామాన్య ప్రజలకి ఏందంటారా, సామాన్య ప్రజలకు ఉచితంగా ఇవ్వమని చెప్పేసి కొన్ని రిచ్లను ఏర్పాటు చేస్తే వీళ్ళు అక్రమంగా వెక్కి ఈ ఇసుకను అమ్మి మరి సామాన్య ప్రజలకే అమ్ముడు, మళ్ళా సామాన్య ప్రజలకు అమ్మి సొమ్ము వేసుకోవడం. దీనికి అధికార పార్టీ నాయకుల అండదండలోటి కలపడం మంచిగా ఉన్నది. ట్యాగ్ లైన్ మాత్రం సూపర్ ఉన్నది, అధికార పార్టీ అండదండలతోటి. మరి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజన్న కనబడ్డ వెంటనే మనం ఈ ఇసుక రిచ్ గురించి మాట్లాడదాం. చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో ఎమ్మెల్యే గారు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా. ఇక కూర్చోబెట్టి అన్నతో ఒక అర్ధగంట మాట్లాడతా. ఈ ఇసుక దందాల పరిస్థితి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి, అదే విధంగా కొత్త రేషన్ కార్డులది, ఇందిరమ్మ ఇండ్లది, ఇవి స్కీములా స్కాములా అర్థమైతే లేవు. మరి వీటన్నిటి గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తా, ఖచ్చితంగా మాట్లాడిపిస్తా. ఇక ఒక్కో ట్రిప్పుకు 100 రూపాయలు వసూలు.
ఇసుక దందా నడిపిస్తున్న అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు 100 వసూలు చేస్తున్నారు. ఒక ట్రాక్టర్ కు 2000 నుంచి 2300 తీసుకుంటున్నారు. దీనికోసం ఇక్కడ ఒక వ్యక్తిని నియమించి నోట్బుక్ లో ట్రిప్పులు లెక్కలు నమోదు చేస్తున్నారు. రోజుకు 200కు పైగా ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఎన్టీపీసీకి చెందిన ట్రాక్టర్లకు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. మల్కాపూర్ శివార్లో మరో రిచ్ను అధికార పార్టీకి చెందిన నాయకుడి కనుసంధాల్లో నడుస్తుంది. అక్కడ గోదావరి కానీ ట్రాక్టర్ కు మాత్రమే అనుమతినిచ్చి ట్రిప్పుకు 100 వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీ నాయకులకు సంబంధించి ఇక ఆయన మనిషిని పెట్టుకొని ఒక ట్రిప్పు పోగా 100 రూపాయలు. మరి ఆ ట్రాక్టరు మనకు అధికారులు చెప్పేది ఏంది, జిల్లా అధికారులు చెప్పేది ఏంది, ఇంటి నిర్మాణం కోసం 100-200 రూపాయలు చెల్లించి మీరు ఇసుకను స్లాట్ బుక్ చేసుకొని దాని ద్వారా ఇసుక తీసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇది జిల్లా కలెక్టర్లే చెప్తున్నారు. మరి ఈ గోలివాడలో చేయాల్సిన కార్యక్రమం ఇటు మేడిపల్లి సెంటర్కి వచ్చి 2 ఇసుక రిచ్లను ఏర్పాటు చేసి ఆ ఇసుకను మనకు అమ్మి 2300, 2400, 2500 ఇక గిట్లా సామాన్య ప్రజలను దోసుకోండి. దీనికి అధికార పార్టీ నాయకుల అండదండలు. మరి ఆ అధికార పార్టీ నాయకుడు ఎవరో కానీ ఆ అన్నకు చేతులెత్తి మొక్కాలే, ట్రాక్టర్కు 100 రూపాయలు తీసుకుంటాడట, ట్రిప్పుకు 100. ఇక మరి ఇవన్నీ జరుగుతుంటే రెవెన్యూ శాఖ ఏం చేస్తుందయ్యా అంటే రెవెన్యూ శాఖ ఏం చేయదు, సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరి బ్యాచ్ వాళ్ళు వాళ్ళకు ఉంటారు. మున్సిపల్ శాఖ కదా ఎట్లయితే ఎవరి బ్యాచ్ వాళ్ళు వాళ్ళకు ఉన్నారో రెవెన్యూ శాఖలు కూడా ఎవరి బ్యాచ్ వాళ్ళు వాళ్ళకు ఉంటారు సపరేట్గా. రేషన్ కార్డుల దొంగలు ఉన్నారు, ఆన్లైన్ల కోసం రేషన్ కార్డుల కాడ జరుగుతున్నాయి. మరి మీ అధికార పార్టీ మీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కాంట్రాక్టు కార్మికులు కావచ్చు, మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు దొంగదండాలు జరుగుతాయని అనేక రకాలుగా పేపర్లు మొత్తుకుంటాయి, ఛానళ్లు మొత్తుకుంటాయి. అయినా కూడా రెవెన్యూ శాఖకు కనబడదు. ఇక ఈ ట్రాక్టర్లు ఇసుక పోతుంది, ఇది అందరికి కళ్ళ ముంగడ కనబడేది. కానీ రెవెన్యూ శాఖ వాళ్ళు ఆ పక్కన పోరు, ఆ పక్కకు చూడరు. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ నాయకుడు ఉన్నాడు, అక్కడ అధికార పార్టీ నాయకుడు ఉన్నాడు. చివరకు ప్రజలను మోసం చేసే పనుల విషయంలో కూడా అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయని చెప్పుకుంటారు. మరి అధికార పార్టీ నాయకులది సిగ్గు అంటే నిజంగా సిగ్గుపడాల్సిన ముచ్చటనే అని చెప్పుకోవాలి. ఇది ఈ ఇసుక దందాల కూడా ఉన్నారా, ఇసుక దందాల కూడా చివరకు ఇక నేను అంటాడు పాపం ఈ నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న ఎటు పడతాంటే మరి ఏమున్నది, చిల్లర దందాల కూడా అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్తారు. నిజంగా నేను విన్నా కాబట్టే చెప్తాను, ఇక్కడ వినకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రతిపక్ష నాయకులు కూడా ఇంట్లో వాళ్ళేం తక్కువ తినలే, అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిరు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తారు. అంతేగాని ప్రజల యొక్క స్థితిగతులను మారవాలి, ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి, ప్రజాసేవలో ఉండాలి, ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచనలు అయితే లేవు. ఎట్లా ప్రభుత్వాలను మోసం చేయాలి, ప్రజలను మోసం చేయాలి అనే ఆలోచన. నిజంగా ఈ ట్రాక్టర్ ఇసుక దండాల కూడా మీరు అధికార పార్టీ నాయకులు ఉండడం అనేది సిగ్గుసేట అనేది చెప్పుకోవాలి. ఇక ఇంటి నిర్మాణాలకు మాత్రమే కుమారస్వామి రామగుండం తహసీల్దార్ ఇంటి నిర్మాణాలకు మాత్రమే ఇసుకను అనుమతించామని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు. జిల్లాలో 6 రిచ్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మేడిపల్లి శివార్లో ఇసుక తరలింపు సమాచారం లేదన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి తహసీల్దార్లకే అధికారం ఇచ్చినట్లు జిల్లా మైనింగ్ అధికారులు చెప్పారు. ఇవి 2 నిజంగానే నిద్రపోయేటి. ఏ శాఖలు నిద్రపోతాయంటే రెవెన్యూ శాఖ నిద్రపోతుంది, మైనింగ్ శాఖ నిద్రపోతుంది. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది 4-5 రోజుల క్రితం నుంచి కాదు, వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మేడిపల్లి రహదారి వెంబడి దానికి ట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తులు అక్కడ బైకుల పైన ఉండి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకానంట రెవెన్యూలో ఎంఆర్ఓ సార్ ఏం చెప్తానంటే మాకు ఎట్లాంటి సమాచారం లేదు, మరి దానికి అనుమతి లేదు అని చెప్పారు. మరి పేపర్లు వచ్చింది కదా, ఇలా సార్ పోయి ఆ రిచ్ సెంటర్ అంటే ఇసుక రిచ్ను సీజ్ చేయాలి, ట్రాక్టర్లు దొరికితే సీజ్ చేయాలి. మరి చేస్తారా? రెవెన్యూ శాఖ వాళ్ళు చేస్తారా? మరి అనుమతి లేకుండా మైనింగ్ అనుమతి లేకుండా ఇసుక తవ్వుతారు, మరి అక్కడ మైనింగ్ అధికారులు పోయి ఏమన్నా చేస్తారా? ఏం చేయరు. ఎందుకంటే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి. అందులోనే మరి అధికారులను కూడా
నిజంగానే అధికారులకు కూడా మరి ఏమున్నదో తెలియదు, లాబింగ్లు ఏమైనా జరుగుతున్నాయో కూడా తెలియదు. లాబింగులు లేకుండా, ఎవరి అండదండలు లేకుండా ఒక ఇసుకకు సంబంధించి ఇంత రిచ్ దందాన్ని ఏర్పాటు చేయడం, వందల ట్రాక్టర్లు తిరిగాయి కదా. మరి అందరికీ అన్ని తెలిసే చేస్తారు, అయినా కూడా పట్టించుకోవట్లేం లేదనే మనం అనుకోవాలి. మరి సూసైడల్ లెవెల్ ప్రజలు సామాన్యులు, నష్టపోయేట లెవెల్ ప్రజలు సామాన్యులు నష్టపోతారు. ఇక బతికటో లెవెల్ నాయకులు బతుకుతారు, ఇక సామాన్య ప్రజలను మోసం చేస్తారు. ఎందుకు ఇలాంటి దండాలను ఏర్పాటు చేస్తున్నారో కూడా అర్థమైతలేదు. మొత్తానికైతే రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ మత్తు నిద్రలు ఉన్నదనే చెప్పుకోవాలి. మంచి నిద్ర పోతుంది ఏ శాఖ తీసుకున్నా కూడా. మరి ఇదేం దారిద్రమో తెలుస్తలేదు. కానీ రామగుండం నియోజకవర్గంలో చూస్తే ఏ శాఖకు పోయినా కూడా ఇదే మేడి పండు చూడు మేడిమై ఉండునట, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండునట. ఇదే కథ. ఇవి తప్ప వేరే ఏముండే ప్రజలారా. ప్రజలారా గిట్లా ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు.